వస్తున్నా. ఎవరు? వస్తున్నానంటే గరుడాచలం గారు మీరా? నేనేనమ్మా. ఇందాక నుంచి చేతులు పడిపోయేట్టు దబదబ కొట్టలేక చస్తున్నా. 6 నెలల నుంచి అద్దె డబ్బుల కోసం ఇంటి చుట్టూ తిరగలేక చస్తున్నా. ఫోన్లే కదా అని జాలిపడి మీకు ఇంటిని అద్దెకిచ్చినందుకు లాక్కోలేక పీకోలేక చస్తున్నానమ్మా. అయ్యో, అంత మాట ఎందుకులేండి, ఇలా వచ్చి కూర్చోండి. కూర్చుంటూనే ఉన్న 6 నెలల నుంచి అద్దె కోసం నేను రావటం, అలా వచ్చి కూర్చోండి అని ఓ కప్పు కాఫీ ఇచ్చి మీ కష్ట నష్టాలు ఏ కరువు పెట్టి అద్దె డబ్బులు రేపిస్తాను మాపిస్తాను అని నన్ను పిచ్చి కుక్కగా తిప్పడం లాభం లేదు. ఇవాళ ఐసా పైసా తేలిపోవాల్సిందే. ఏవమ్మా నా అద్దె డబ్బులు? కొంచెం టైం ఇవ్వండి. మా శృతికి జీతం రాగానే మీ అద్దె డబ్బుల్ని పువ్వుల్లో పెట్టి ఇస్తాను అంటావు. ఎలా నమ్మేది? వెనకడికి ఎవడో చెప్పినట్టు నాలాంటి తెలివి తక్కువ సన్నాసులు ఇల్లు కడతారు, మీలాంటి తెలివైన వాళ్ళు అద్దెకుంటారు అని. అయ్యో, చేతిలో డబ్బుంటే ఎందుకు ఇవ్వండి? ఉండవు. అసలు మీ చేతిలో డబ్బులే ఉండవు. కానీ మీ కూతురు సోగ్గా తయారవటానికి, నీ కొడుకు తాగి తందనాటానికి మాత్రం డబ్బులుంటాయి. అంతే కదమ్మా రాజలక్ష్మి? గరుడాచలం గారు, ఏంటి అలా చూస్తున్నారు? ఏదో మేము ఇబ్బందుల్లో ఉన్నాం కదా అని మీరిలా మాట్లాడడం పద్ధతిగా లేదు. ఇదేమన్నా పద్ధతిగా ఉందా? నీ చుట్టూ నన్ను తిప్పుకోవటం, అదే అద్దె డబ్బుల కోసం మీ చుట్టూ తిప్పుకోవటం ఇదేమన్నా పద్ధతిగా ఉందా అని. ఏదో 4 ఇళ్ళు కట్టుకుని అద్దెకిచ్చుకున్నంత మాత్రాన, వేళ్లకి 4 ఉంగరాలు పెట్టుకున్నంత మాత్రాన ఇదిగో నాకు మాత్రం డబ్బు అవసరం ఉండదా ఏంటి? ఉండదని ఎవరన్నారండి? నాకు ఉద్యోగం వచ్చింది, జీతం రాగానే తప్పకుండా మీ అద్దె డబ్బులు ఇచ్చేస్తాం. ఇదిగో ఈ మాట నావు బేషుగ్గా ఉంది. నువ్వు మాట ఇచ్చావు కాబట్టి ఓకే, నువ్వు పిలిచేదాకా ఆగుతాను. అది కాదు, ఇదిగోని మీ అద్దె డబ్బులు అని నువ్వు పిలిచిచ్చేదాకా నీ జోలికి రానంటే నమ్ము. వస్తానమ్మా రాజలక్ష్మి. ఏ శృతి, ఆఫీస్ నుంచి ఆ యదవ బస్సుల్లో పడి నలిగిపోతూ ప్రయాణం చేసి చేసి వాడిపోయిన తోటకూరకాడలాగా ఎలా వాడిపోయిందో చూడు నీ అందమైన ముఖం. స్కూటీనో గీటీనో అంటారు చూడు, అలాంటిది ఒకటి కొనుక్కున్నావంటే రయ్యిన ఆఫీస్కి వెళ్ళి రావచ్చు. దారిలో ఎక్కడన్నా కనిపిస్తే నాలాంటి వాడికి లిఫ్ట్ ఇవ్వచ్చు. ఏమంటావు? నేను కొనుక్కోగలిగినప్పుడు ఇస్తానులేండి లిఫ్ట్. ఆ మాట అన్నావు, చాలా బాగుంది. నీ లిఫ్ట్ కోసం ఎన్నాళ్ళైనా ఎదురు చూస్తుంటాను. వస్తాను. చిచ్చి, వంకర చూపులు వంకర మాటలు. లిఫ్ట్ కావాలట లిఫ్ట్. మొహం పచ్చడి చేయాలనిపిస్తుంది. ఏం చేస్తామే, మగదిక్కులేని సంసారం అంటే ప్రతివాడికి లోకువే. గుడ్ల గోబల్లా పొంచి చూస్తారు, రాబందుల్లా పొడుచుకు తినాలని చూస్తారు. మనవే మన జాగ్రత్తలో ఉండాలి. నా ప్రాణం పోయినా సరే ఆ ల్యాండ్ నీకు దక్కనివ్వను. సిద్ధప్ప తమ్ముడిని శివాని అడుగుతున్నాను, నేను అడిగినా ఒప్పుకోవా? ఒప్పుకోను, సచ్చినా ఒప్పుకోను. నువ్వే కాదు, ఆ సిద్ధప్ప గారే చెప్పినా ఒప్పుకోను. అన్నొచ్చాడు. అన్నా, ఈడని చెప్పినా ఒప్పుకోవట్లేదన్నా. సిద్ధప్పగాడే. ఆ సిద్ధప్పగాడే చెప్పినా నువ్వు వినవు. పర్లేదు, మళ్ళీ చెప్పు. ఆ సిద్ధప్పగాడే అడుగుతున్నాడు, చెప్పు. నీ జాగా నాకు కావాలి, ఇస్తావా ఇవ్వవా? ఎందుకు ఇవ్వాలి? 30 లక్షలు విలువ చేసే జాగా ఎందుకు ఇవ్వాలి? నేను ఇవ్వను. నా ప్రాణం పోయినా సరే నేను ఇవ్వను. ప్రాణం పోయినా ఇవ్వవు. సరే అయితే
రండి సార్ రండి. जरा बैठो भाई, मैं अन्ना को बुलाता हूँ। కూర్చోండి సార్. సిద్ధప్ప, మా సార్ ఆనంద్ గారు. చెప్పండి. కబ్జానా కైమానా? అబ్బే అలాంటివేమీ లేవు. మీరుండండి, నేను చెప్తాను సార్. చూడు సిద్ధప్ప, మా సార్ది రియల్ ఎస్టేట్ బిజినెస్. కొండాపూర్లో ల్యాండ్ చూశారు. ఆ ల్యాండ్లో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కట్టాలనుకున్నారు. కానీ మా సార్కి పోటీగా మోహన్ అనే మిలిటరీ వాడు ఈ మధ్య పోటీగా రంగంలోకి దిగాడు. మీ సార్ కొనాలనుకుంటున్న జాగాని ఆ మోహన్ తన సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు. అదే జాగాలో కాంప్లెక్స్ కట్టాలనుకుంటున్నాడు. అవునా? అవును. కానీ ఇదంతా ఈ చేతికి మర్డర్లు చేయడం ఎంత మామూలో, ఈ దందాలో ఇలాంటి విషయాలు తెలిసిపోవడం అంతే మామూలు. చెప్పండి, ఏం చేయాలి? నాకు పోటీగా మోహన్ ఎదగకూడదు. ఆ ల్యాండ్లో ఎలాంటి కాంప్లెక్స్ కట్టకూడదు. అంతేగా సిద్ధప్ప, ఆ మోహన్ ఆ ల్యాండ్ని వదిలేసుకోవాలి. ఆ ల్యాండ్ మా సార్కే దక్కాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. అర్థమైంది. ఆ ల్యాండ్లో ఆ మోహన్ ఏమీ చేయలేడు. ఈ సిద్ధప్ప చేయనివ్వడు. చాలా. కానీ ఒకే ఒక కండిషన్. ఏంటి? రక్తపాతం ఎక్కడా జరగకూడదు. నా పేరు అస్సలు బయటికి రాకూడదు. జరగదు, రాదు. చాలా. చాలు. మరి ఫీజు? ఇది అడ్వాన్స్. మిగతాది పని పూర్తయ్యాక సారికని చెప్పే తీసుకొచ్చాను. మర్చిపోండి, నిశ్చింతగా ఉండండి. ఆ మోహన్ ఖాళీ చేస్తాడు. ఆ జాగాలో కాంప్లెక్స్ మీరే కడతారు. తీసుకోండి. మిమ్మల్ని ఒక మాట్లాడగనా? ఆ రుక్కమ్మ ఎవరండి? ఎంత ఆలోచించినా ఆవిడ చూసినట్టే నాకు గుర్తు రావడం లేదు. కానీ ఆవిడేమో బంగారీ బంగారీ అంటూ తరచూ నన్ను చూడాలని వస్తుంది. మొన్న మన ఎదురు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆ పద్మ ఎవరో గాని తను నన్ను బంగారీ అనే పిలిచింది. పెళ్లి చీరలని, పెళ్లి పందిరని ఏంటేంటో చెప్పింది. అసలు ఎవరండి ఆ బంగారీ? అది రుక్కమ్మ చెప్పింది కదా, బంగారీ తన తప్పిపోయిన కూతురని. ఆ రోజు ఆ పద్మ ఎవరో పలకరించడం, ఈ రుక్కమ్మేమో తరచూ నా కోసం రావడం, నన్ను అదో రకంగా చూస్తూ కన్నీళ్లు పెట్టుకోవడం, ఇదంతా నాకేదో అంతా కన్ఫ్యూజన్గా ఉంది. కన్ఫ్యూజనా? దేనికి హరి? ఒకవేళ నాకు జబ్బు చేసినప్పుడు, నాకు మతిస్థిమితం లేనప్పుడు, హరి ఏంటిది? ఒకవేళ అప్పుడు గాని నాకు వాళ్ళు తెలుసా అని. ఏంటి హరి పిచ్చి పిచ్చి ఆలోచనలు? నువ్వు వాళ్ళెవరికో తెలియడం ఏంటి? పాపం, నువ్వు ఆ రుక్కమ్మ కూతురులా ఉన్నావు కాబట్టి అప్పుడప్పుడు నేను చూడాలనిపించి వస్తుంది. అంతేనంటారా? అంతే. మరైతే ఆ రోజు పద్మ నేను గవ్వలాడతానని, ఏక్తారా వాయిస్తానని, తనతో నేను షూటింగ్ కూడా వెళ్ళానని ఏదేదో చెప్పింది. హరి, అనవసరమైన విషయాల గురించి ఎందుకంత సీరియస్గా ఆలోచిస్తావు? ఆ పద్మ ఎవరో రుక్కమ్మకు తెలిసిన మనిషి అయి ఉంటుంది. రుక్కమ్మ కూతురు బంగారితో ఆ పద్మకు పరిచయం ఉండుంటుంది. అందుకే అదే పోలికలతో ఉన్న నిన్ను చూసి బంగారులా ఉన్నామని పొరపడి ఏదేదో మాట్లాడుంటుంది. నిజంగా అంతేనంటారా? లేక గతంలో? అబ్బా, గతం లేదు గీతం లేదు. ఏవండి, నేను హాస్పిటల్లో ఎన్నాళ్ళున్నాను? ఎన్నాళ్ళున్నా? అబ్బే, కొద్ది రోజులే. కొద్ది రోజులేనా?
నాకైతే చాలా రోజులు గడిచినట్టుంది. చాలా రోజులంటే చాలా రోజులేం కాదు, ట్రీట్మెంట్ జరిగినన్నాళ్లే. మెంటల్ హాస్పిటల్లో కాక నేను అప్పట్లో ఇంకెక్కడన్నా ఉన్నానా? ఇంకెక్కడోనా? ఇంకెక్కడో ఎందుకుంటావు హ్యారీ? ఉంటే ఇంట్లో ఉంటాం, లేదా హాస్పిటల్లో ఉంటాం. హ్యారీ, అనవసరంగా ఆలోచించి స్ట్రెయిన్ అవ్వకు. డాక్టర్ గారు ఏం చెప్పారో మర్చిపోయావా? నీ తలకి ఆపరేషన్ చేశారు. స్ట్రెస్కి స్ట్రెయిన్కి నువ్వు దూరంగా ఉండాలి, మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. పడుకో. మరి ఆ రుక్కమ్మ? బా, మళ్ళీ మొదలు పెట్టావా? పాపం ఆ రుక్కమ్మ ఎవరో నేను చూడాలని వస్తుంది. వస్తే రాని, చూస్తుంది వెళ్తుంది, మనకేంటి నష్టం? సరే సరే, అంతా మర్చిపోయి పడుకో. టేక్ రెస్ట్. గుడ్ నైట్. పడుకో హ్యారీ. కమ్. సంధ్య, ఇవాళే భూమి పూజ. నేను మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేయబోయే రెసిడెన్షియల్ కాంప్లెక్స్కి శంకుస్థాపన. నువ్వు కూడా వస్తే బాగుంటుందిగా? నాకు రావాలనే ఉంది, కానీ చెప్పాను కదా కొంచెం అనీజీగా ఉంది, అందుకే రానని చెప్తున్నాను. నిజం చెప్పు, ఏం పర్వాలేదుగా? పోనీ డాక్టర్కి ఫోన్ చేయనా? అబ్బా, ఏం అక్కర్లేదండి, ఒక నిమిషం ఉండండి. రవీంద్ర, పంతులు గారు వచ్చారా? పూజా సామాన్లు అన్నీ వచ్చాయా? ఓకే, నేను వచ్చేస్తాను. హారతి తీసుకోండి. మీ మొదటి ప్రయత్నంలోనే కాదు, మీ ప్రతి ప్రయత్నంలో మీరు విజయం సాధించాలని మనసారా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, అమ్మవారు కుంకుమ పెట్టుకొని వెళ్ళండి, మీకు జయం కలుగుతుంది. వెళ్ళొస్తాను. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपा पसवा बधन्ते सानामन्त्रेतमोर्जन्दुहानादेनुर्वाकस्मानुपतिष्ठतयत् गृहारम्भमुहूर्तस्व मुहूर्त हस्त मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त अनुकूल्यता फलसिद्ध वास्तुपुरुषदेवताभ्यो नमः. आध्यायामि ध्यानं वास्तुपुरुषदेवताभ्यो नमः. आवाहयामि रत्नसिंहासनं समर्पयामि वास्तुपुरुषदेवताभ्यो नमः. అవహక్షేమవత యోగే వరానో యూయం పాది స్వస్తి విశ్వ సదా వాస్తపురుషదేవతాభ్యో నమః. బాబు, ఈ శుభకార్యం నిర్విఘ్నంగా కొనసాగాలని మనసారా కోరుకుంటూ ఇష్టమైన దేవుడికి నమస్కారం చేసుకుని ఈ కుంకుమను ధరించండి. అచ్యుత ప్రాచిత ప్రియమేదాసో అర్చంతకాచ్యంత పుత్ర గతపుర ప్రాచిత గంధద్వారాం దురాదృశ విచ్చపుష్టాంగరి సగ్మయా సగం సదాదే సక్షేమ హిరణ్మయా గాదిమత్య పుష్పాలు వేయండి. వాస్తో ఆస్పదే సగ్మయా సగం సదాదే సక్షేమ హిరణ్మయా గాదిమత్య అవహక్షేమవత యోగే వరానో యూయం పార్శ్వస్య విశ్వ సదాన వాసుపురుషదేవతాభ్యో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని పూజయాం సాక్షాత్ వేయండి. వాసుపురుషదేవతాపరిహిత్యతే యమానతోదర గృహ నిర్మాణేన సర్వత్ర దిగ్విజయమస్తు. మే శ్రియే సుగంధై వక్షస్థలైః ప్రమోదమానైరభిమన్యమానై పుత్రై పౌత్రై సతతాం వర్ధతాం దీర్ఘమాయుః. విష్ణు ఆవరమం పదగం సదా పశ్యంతి సూరయః. విష్ణార్య పరమం పదం. బాబు, ఈ శుభకార్యాన్ని భూమి పూజ అనే మంగళకరమైన వ్యాపారాన్ని ప్రారంభించారు కాబట్టి మీ మనసులోని కోరిక నెరవేరే వ్యాపారం అభివృద్ధి చెందాలని చెప్పి ఆ దేవుడిని ఆకాంక్షిస్తూ ఆ కార్యక్రమం చేద్దాం. ఓం దేవేం వాజమజనయంత దేవాస్తాం విశ్వరూపా పసబో అక్షతలు వేయండి. పసబో వదంతే నవరత్నాలు అవన్నీ సిమెంట్ వేయండి. అలాగా ఓం వాస్తో ఆస్పదే సగ్మయా సగం సదాదే సక్షేమ హిరణ్మయా గాధమత్య
అవహక్షేముపతయోగే వరానో యూయం పార్శ్వస్య విశ్వదాన యజమానస్య గృహారంభ ముహూర్త సుముహూర్తో హస్తు అపో ఈ భూమి పూజ ఆప్ చెప్పే చెప్పేది నీకే బే ఆపో ఎంత ధైర్యరా నీకు ఏయ్ ఎవరా మీరు పోరా ఏయ్ ఏంటే ఈ దౌర్జన్యం మాట కాదని భూమి పూజ చేస్తావా బతకాలని లేదా బే రేయ్ నేను మిలిటరీ వాడిని నీలాంటి ఊర కుక్కల్ని చూసి బెదిరిపోను ఈ ల్యాండ్ నేను కొన్నాను భూమి పూజ చేయడమే కాదు అతి త్వరలో ఫ్లాట్స్ కూడా పూర్తి చేస్తాను చెప్పండి మీ సిద్ధప్ప గారికి దమ్ముంటే ఆపుకోమని కలేజా ఉంటే అడ్డుకోమని కానివ్వండి పూజారి గారు అయం ముహూర్త సుముహూర్త హస్త ముహూర్తకాలే సూర్యాదీనా నవానాం గ్రహాణం అత్యంత అనుకూల్యత ఫలసిద్ధిరస్తు వాస్తు పురుష దేవత అనుగ్రహ సిద్ధిరస్తు ఏమైంది కాదన్నాడా ఖాళీ చేయనన్నాడా కూర్చో తాగు బ్రెయిన్ చల్లబడుతుంది నా వాడు జోష్ అక్కడ ఇక్కడొద్దు తాగు ఇప్పుడు చెప్పు ఏం చెప్పేది వాడు మిలిటరీ కెప్టెన్ అంట నిన్ను నన్ను ఎవరిని కేర్ చేయడంట వాడు ఎవరికే భయపడ్డంట చాలా సుక్క రక్తం చెందకూడదన్నావు కాబట్టే చేతులు ముడుచుకొచ్చాం లేకపోతే భూమి పూజ చేస్తున్న ఆ ప్లేస్ లోనే వాడిని పాతి పెట్టొచ్చాడు అర్థమైంది ఆ మిలిటరీ వాడి సంగతి నాకు వదిలేసాయి ఈ సిద్ధప్ప మాట కాదని వాడు ముందుకు ఎలా వెళ్తాడో నేను చూస్తాను నువ్వు వాణ్ణి లేపేస్తానని చెప్పడానికి హారికమ్మ కూడా
ఎంత కనికరం లేకుండా మారిపోయిందమ్మా. రుక్కమ్మ, ఆ రమణమ్మ మాటల్ని నువ్వు పట్టించుకోకు. అక్క మనసు వెన్న.